నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ప్రమోషనల్ కంటెంట్ ఇంకా పెంచింది. ఈ భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది మన రివ్యూలో చూద్దాం పదండి. తండేల్ కథ శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల మత్స్యకార గ్రామంలో పక్కపక్క ఇళ్లలోనే ఉండే రాజు, సత్య ప్రేమలో ఉంటారు. గుజరాత్ తీరానికి వెళ్లి వేటాడే బృందానికి తండేల్ లీడ్గా వ్యవహరిస్తూ ఉంటాడు రాజు. ఊరిలో కొన్ని సంఘటనలు చూసి రాజుని ఇక వేటకు వెళ్లకూడదు అని కోరుతుంది సత్య. అయితే మాట వినకుండా వెళ్లాడని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అతని రాకకు ఎదురు చూస్తుండగా పాక్ నేవీకి చిక్కి జైలు పాలైన సంగతి తెలుస్తుంది. అయితే తన ఊరి వారందరూ పడుతున్న ఇబ్బందిని గమనించి ఎలాగైనా సరే రాజుతో సహా ఇతర జాలర్లను భారత్ తీసుకొచ్చేందుకు ఢిల్లీ వెళ్లి పోరాటం మొదలు పెడుతుంది. ఇలాంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్లో చిక్కుకున్న జాలర్లు తిరిగి వచ్చారా, రాజు సత్య ఏకమయ్యారా, లేక సత్య వేరే వివాహం చేసుకుందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. 2018-19 కాలంలో జరిగిన రియల్ స్టోరీని సినిమాగా చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ బార్డర్లో నేవీకి చిక్కి జైలుకు వెళ్లారు. 16 నెలల జైలు శిక్ష అనంతరం వారి కుటుంబాల పోరాటం కారణంగా తిరిగి భారత్లో అడుగుపెట్టారు. ఇది లైన్. దీనికొక అందమైన ప్రేమ కథను అటాచ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. రాజు, సత్య చిన్ననాటి నుంచి పక్కపక్క ఇళ్లల్లో పెరుగుతూ ఉండడంతో ఒకరంటే ఒకరికి విడిచి ఉండలేనంత ప్రేమ ఏర్పడుతుంది. ఈ క్రమంలో తన మాట వినకుండా వేటకు వెళ్లాడని, రాజుని కాదని వేరే వివాహానికి కూడా సిద్ధమవుతుంది సత్య. అయినా సరే పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న రాజుని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది, చివరికి ఎలా కాపాడుకుంది అనేది ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజానికి నిజ జీవితంలో 2-3 జంటల మధ్య ఉన్న సంఘటనలను ఒకే జంటకు కలిపి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజ జీవిత ఘటనలను సినిమాటిక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో చందు చూపించిన చొరవ అభినందనీయం. నిజానికి టీం చెప్పినట్టు అద్భుతమైన లవ్ స్టోరీ అని అనలేం, కానీ ప్రేమికులందరూ కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్న తీరు బాగుంది. సినిమా ఓపెనింగ్లోనే తనకిక రాజు వద్దు, వివాహానికి సిద్ధమవుతానంటూ తన తండ్రికి సత్య క్యారెక్టర్ చెప్పే సీన్తో ప్రారంభమై తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా వారి ప్రేమ ఎపిసోడ్ని చూపించారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లటం, అక్కడ జైలు జీవితం, జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు లాంటి విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో టీం సక్సెస్ అయింది. అక్కడి జైలు నుంచి వచ్చేందుకు ఎన్ని నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి, ఆ వచ్చిన తర్వాత రాజు సత్యను కలిశాడా లేదా అనే విషయాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే అందుకోసం విపరీతమైన సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నట్టు అనిపించింది. ఒక పక్క ఎమోషనల్ స్టోరీగా చూపిస్తూనే మరోపక్క సినిమాను మంచి దేశభక్తితో కూడిన అంశాలతో నింపడం అభినందనీయం. అయితే ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలు ఉండడంతో దీన్ని మరింత పబ్లిసిటీ నార్త్లో చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో నాగ చైతన్య నటనలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ముఖ్యంగా లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అద్దరగొట్టాడు. అలాగే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా చాలా ఈజ్తో కనిపించడం గమనార్హం. నిజానికి సాయి పల్లవి పక్కన నటించడానికి హీరోలు ఒకానొక సందర్భంలో వెనకడుగు వేస్తున్న ప్రస్తుత ట్రెండ్లో ఆమెను డామినేట్ చేసేలా కొన్ని సీన్స్లో చైతన్య నటించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సాయి పల్లవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సరైన మెచ్యూరిటీ లేని ఒక సగటు ఆడపిల్లగా ఆమె ఆకట్టుకుంది. ఇక ఆడుకాలం నరేన్, కరుణాకరణ్, రంగస్థలం మహేష్ వంటి వారు తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అయితే హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటులు శ్రీకాకుళం యాస విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి. కొన్ని ఫ్రేమ్స్తో పాటు చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయి. ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగాల పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణాన్ని తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉండేలా చూసుకున్నారు.